హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. మనకు మెట్రో రైల్వే కోల్కతా నుంచి మనకు ఆ జూన్ నుంచి మనకు రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌కి ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయకుండా మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతా ఉంది. అండ్ ఈ వీడియోలో వచ్చేసి పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత, అండ్ అప్లికేషన్ ఫీజు ఎంత పెట్టారు ప్రతిదీ. అండ్ ఎవరైతే రైల్వే డిపార్ట్మెంట్‌లోన ఇటువంటి నోటిఫికేషన్స్ కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ కూడా చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది స్టెప్ బై చెప్పడానికి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లెగ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లెగ్ చేసి చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లెగ్ అయితే చేయడం బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. మనకు వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న అప్డేట్. ప్రజెంట్ మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో వచ్చేసి ప్రతి కోర్స్ పైన మీకు డిస్కౌంట్ అయితే ఆఫర్ అయితే పెట్టడం జరిగింది. 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ అనమాట. మీరు ఏ కోర్సును తీసుకోండి, ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ, లేకపోతే రైల్వే కోర్సెస్ ఉన్నాయి కదా మనకు, రైల్వే గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏ కోర్స్ అనేది తీసుకోండి 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఇస్తున్నాము. అండ్ మీకు ఈ ఆఫర్ మీకు కొన్ని రోజులు మాత్రమే అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి బ్రదర్, మీకు డెమో వీడియోస్ ఉంటాయి. డెమో వీడియో చూడండి, కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. అండ్ మన డిఫెన్స్ డైరింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మెయిన్ టాపిక్ విన్నట్టయితే మనకు మెట్రో రైల్వే నోటిఫికేషన్ వచ్చేసి కోల్కతా నుంచి వచ్చినటువంటి ఆఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ ఇదే అనమాట. ఇక్కడ మీరు ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు ఈ నోటిఫికేషన్ మనకు December 1, 2025 మనకు ఈ నెల 1వ తేదీన మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. బట్ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం December 23 మనకు ఈ నెల 23 తేదీ మీకు ఆన్లైన్ అప్లికేషన్ మీకు స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ అదే రోజు మీకు లింక్ యాక్టివ్ అయిన తర్వాత కింద డిస్క్రిప్షన్ మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అంతవరకు వెయిట్ చేయండి. 23 తేదీ ఈ నెల 23 తేదీన మీరు లింక్ అనేది క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేటు January 22, 2026. నెక్స్ట్ మంత్ 22 వరకు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉందన్నమాట. ఈ నోటిఫికేషన్కి ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోండి ఈ నోటిఫికేషన్. ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి అప్లై లాస్ట్ డేటు January 22, 2026 కాబట్టి ఆ డేట్కి మన ఏజ్ అయితే కౌంట్ అయితే చేసుకోవాలి. మనకు మినిమం ఏజ్ లిమిట్ మనకు 15 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 24 ఇయర్స్ ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ వస్తుంది కాబట్టి 29 వరకు అప్లై అయితే చేసుకోవాలి. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 3 ఇయర్స్ వస్తుంది కాబట్టి 27 వరకు అప్లై అయితే చేసుకోవాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా 10 ఇయర్స్ వస్తుంది కాబట్టి 34 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవాలి ఈ క్యాండిడేట్ వాళ్ళు. కాబట్టి మీరు అప్పర్ ఏజ్ రిలాక్షన్ అనేది యూజ్ చేసుకొని మీరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేద్దామని అనుకుంటారో ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ వీళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే తెలియదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ₹100 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ ₹100 కూడా మీకు నాన్ రిఫండబుల్ అనమాట. వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ మీ అప్లికేషన్ అనేది మీరంతకు మీరే క్యాన్సిల్ చేసుకున్నా మీకు అప్లికేషన్ ఫీజు అయితే రిటర్న్ అయితే పడదు. కాబట్టి చూసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికైతే పేమెంట్ అయితే చేసుకొని అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే చేసుకోండి మీరు. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకుంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఓవరాల్ మనకు 128 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ట్రేడ్ వైజ్గా చూసుకున్నట్లయితే ఫిట్టర్ ట్రేడ్కి వచ్చేసి 82, యువర్కి 34, ఈడబ్ల్యూఎస్ఎల్కి 8, ఎస్సీ వాళ్ళకు 12, ఎస్టీ వాళ్ళకు 6, ఓబీసీలకు 22, పీడబ్ల్యూ వాళ్ళు కూడా పోస్టులు అయితే ఉన్నాయి. వాళ్ళకు కూడా 3 పోస్టులు. అండ్ ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళకు కూడా 3 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్కి వచ్చేసి 28 పోస్టులు అయితే ఉన్నాయి. యువర్ వాళ్ళకు 11, ఈడబ్ల్యూఎస్లకు 3, ఎస్సీ వాళ్ళకు 4, ఎస్టీ వాళ్ళకు 2, ఓబీసీలకు 8, పీడబ్ల్యూ వాళ్ళకు 1, ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళకు 1 పోస్ట్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ మనకు నెక్స్ట్ 9 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 4, ఈడబ్ల్యూఎస్లకు 1, ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 1, ఓబీసీలకు 2 పోస్టులు. లాస్ట్ వచ్చేసి మనకు వెల్డర్ 9 పోస్టులు అయితే ఉన్నాయి. యువర్ వాళ్ళకు 4 పోస్టులు, ఈడబ్ల్యూఎస్లకు 1, అండ్ ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 1, ఓబీసీలకు 2 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అయితే బ్రదర్ ఇక్కడ మనకు ప్రతి క్యాస్ట్ వాళ్ళకు కూడా పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి కంపల్సరీ మీరు ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా ట్రై చేయండి అప్లై చేసుకోవడానికి. ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా మనకు ఫిట్టర్ ట్రేడ్కి సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోండి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే కంపల్సరీ మీరు 10th క్లాస్ లేదా ఆర్ ఈక్వలెంట్ కంపల్సరీ అయితే పాస్ అయి ఉండాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకు 10+2 ఎగ్జామినేషన్ సిస్టమ్ ద్వారా మనకు క్వాలిఫికేషన్ అయితే అడగడం అయితే జరిగింది. అంటే మనకు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. వాటితో పాటు మనకు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అంటే ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఐటీలో మీరు ఏ ట్రేడ్, ఇప్పుడు మనకు 4 ట్రేడ్లు అయితే ఇచ్చాడు కదా, ఫిట్టరు, ఎలక్ట్రీషియన్, వెల్డరు, వాటికి రిలేటెడ్ ఆ వాటిలోనూ మాత్రమే ఇక్కడ ఐటీ సర్టిఫికేట్ వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అనమాట. అండ్ ఇంకోటి మీకు 10th క్లాస్ జస్ట్ 50% మీకు మార్కులతోటి కంపల్సరీ మీరు పాస్ అయితే ఉండాలి.
అంటే మనకు ఎవరికైతే 300కి పైగా స్కోర్ వచ్చి ఉంటుందో వాళ్ళు దీనికి అర్హులనమాట. బ్రదర్ నేను జస్ట్ పాస్ అయ్యాను, 300 కంటే మార్కులు తక్కువొచ్చాయి, అప్లై చేసుకోవచ్చా అంటే నాట్ ఎలిజిబుల్ అనమాట దీనికి. ఏదైతే మనకు మెట్రో రైల్వే కోల్‌కతా నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు అప్రెంటిస్ కింద మనకు భర్తీ చేస్తా ఉన్నారు. అప్రెంటిస్ అంటే ఏం లేదు బ్రదర్, మనకేందంటే రైల్వే డిపార్ట్‌మెంట్‌లోన అప్రెంటిస్‌షిప్ అనేది చాలా కామన్ అనమాట. మనకు చాలా రిక్రూట్‌మెంట్ అయితే చేస్తా ఉంటారు. మనకు సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోన్ నుంచి కూడా మనకు అప్రెంటిస్‌షిప్ అయితే భర్తీ చేస్తా ఉంటారు. ఈ అప్రెంటిస్‌షిప్ ద్వారా సెలెక్ట్ అయినట్టు వాళ్ళకేందంటే 1 ఇయర్ వరకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. ఆ ట్రేడ్ మీరు ఎగ్జాంపుల్‌గా ఎలక్ట్రీషియన్‌కి అప్లై చేసుకున్నారనుకోండి, ఎలక్ట్రీషియన్‌కి సంబంధించినటువంటి పూర్తి వర్క్ అనేది మీకు నేర్పిస్తారనమాట. అంటే రైల్వే డిపార్ట్‌మెంట్‌లోన వర్క్ ఏ విధంగా ఉంటుంది, అప్రెంటిస్ అనేది ఎక్కడెక్కడ ఎలక్ట్రీషియన్ వర్క్ చేయాలి, ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్ ఉంటే ఏ విధంగా చేయాలని మొత్తం కూడా వాళ్ళు 1 ఇయర్ వరకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. అంటే మనకు పర్ మంత్ కూడా మనకు కొంత అమౌంట్ స్టే ఫండ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. అదెంతంటే మనకు కొన్ని నోటిఫికేషన్‌కి 9,000 నుండి 12,000 వరకు ఇస్తారన్నమాట. డిపెండింగ్ ఆన్ రైల్వే జోన్. మరి 1 ఇయర్ తర్వాత మన పరిస్థితి ఏంటి అంటే గన మనకు 1 ఇయర్ తర్వాత అప్రెంటిస్‌షిప్ చేసినట్టు మనకు సర్టిఫికేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. ఆ సర్టిఫికేట్ వల్ల మనకున్నటువంటి యూజ్ ఏందంటే మనకు అప్‌కమింగ్ రైల్వే నోటిఫికేషన్ అయితే ఉంటాయి కదా! మనకు పర్మనెంట్ ఉద్యోగాలు ఆర్ఆర్‌బీ, గ్రూప్ డి కానీ ఇంకా వివిధ రకాలైనటువంటి నోటిఫికేషన్‌లు వాటిలోన అప్రెంటిస్‌షిప్ చేసినటువంటి వాళ్ళకు కొంచెం ప్రయారిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. అండ్ రైల్వే గ్రూప్ డీలో అయితే సెపరేట్‌గా వాళ్ళకు పోస్టులు అయితే ఉన్నాయి. అప్రెంటిస్‌షిప్ చేసినటువంటి వాళ్ళకు అండ్ సెపరేట్ వేకెన్సీ ఉంటాయి కాబట్టి మీరు ఓపెన్ కేటగిరీ కింద అండ్ అదేవిధంగా అప్రెంటిస్‌షిప్ పోస్ట్‌లకు కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. తక్కువ స్కోర్ వచ్చినా కూడా మీకు అప్రెంటిస్‌షిప్ కింద మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. రైల్వే పర్మనెంట్ ఉద్యోగాలతోటి. అండ్ మీకు రైల్వే ఉద్యోగాలకు మనకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ ఏజ్ లిమిట్ లాస్ట్ వచ్చి మనకు 30 ఇయర్స్ వరకు కూడా ఉంటుంది. కాబట్టి మనకు చాలా మంచి ఆపర్చునిటీ అయితే చెప్పుకోవచ్చు. ఇది మనకు 1 ఇయర్ వరకు మాత్రమే ఉంటుంది. 1 ఇయర్ తర్వాత మనం రైల్వే ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా దానికి అప్లై చేసుకొని మనకు యూజ్‌ఫుల్ అయితే ఉంటుంది కాబట్టి కంపల్సరీ అప్లై అయితే చేసుకొని ట్రై చేయండి దీనికి. ఇక ఫైనల్‌గా మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా! దీనికి ఎలాంటి ఎగ్జామ్ గానీ ఎలాంటిదైతే కండక్ట్ అయితే చేయరు అని. మీరు ముందుగా అయితే అప్లై అయితే చేసుకోవాలి. మీరు అప్లై చేసిన తర్వాత ఏందంటే మనకు మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మనకు డేటా అండ్ డీటెయిల్స్ ఫిల్డ్ అప్ బై క్యాండిడేట్ ఇన్ ద ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్. మీరు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫార్మ్‌లో ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో అంటే మీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్‌ని బేస్ చేసుకొని మీ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ అయితే చేస్తారు. మీ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే పిలుస్తారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి పిలిచినప్పుడు మీరు అప్లై చేసేటప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేశారో అంటే డీటెయిల్స్ ఇచ్చారో అన్నీ కూడా మీరు ఒరిజినల్ అయితే తీసుకొని వెళ్ళాలి. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు. అన్నీ కూడా మీకు మ్యాచ్ అయ్యాయి అనుకుంటే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఏందంటే మనకు అప్రెంటిస్‌షిప్‌గా సెలెక్ట్ అయితే చేసుకొని ట్రైనింగ్‌కి అయితే పిలవడం అయితే జరుగుతా ఉందన్నమాట. ఇక్కడ కిందనే చూసుకుంటే ద సెలెక్ట్ లిస్ట్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విల్ బి ఆన్ ద బేస్ ఆఫ్ యావరేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ మెట్రికులేషన్ అండ్ ఐటీ. మీ 10థ్ క్లాస్ అదేవిధంగా మీ ఐటీలో వచ్చినటువంటి స్కోర్‌ని బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే మెరిట్ లిస్ట్ అయితే తీస్తామని చెప్తున్నారు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి. కాబట్టి ఎవరికైతే 10థ్ క్లాస్‌లోనో అండ్ ఐటీలో ఎవరికైతే మంచి స్కోర్ వచ్చిందో వాళ్ళు ట్రై చేయండి దీనికి తప్పులేదు. ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి ఇవి మెట్రో రైల్వే కోల్‌కతా జోన్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అనమాట ఇది. ఇక ఫైనల్‌గా మనకు హౌ టు అప్లై. ఈ నెల అంటే డిసెంబర్ 23 తేదీన మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ యాక్టివేట్ అవుతది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత అప్లై చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్ మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. డిసెంబర్ 23న లింక్ యాక్టివేట్ అయిన తర్వాత. ఇక్కడ మీరు ముందుగా ఏం చేస్తారంటే www.apprenticeshipindia.gov.org అనే వెబ్‌సైట్‌లో మాత్రమే మీరు ముందుగా రిజిస్టర్ అయితే చేసుకోవాలి. మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు ఇంకొక లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. www.ntp.indianrailways.gov.in అనే వెబ్‌సైట్‌లో మాత్రమే మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ముందుగా అప్రెంటిస్‌షిప్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీకు ఒకవేళ రాకపోతే మీరు నెటిజన్ దగ్గరికి వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. లేదనుకుంటే గనుక యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఏ విధంగా అప్లై చేసుకోవాలండి అనేది. అది వీడియో చూసి అప్లై అయితే చేసుకోండి. ఎలాంటి మిస్టేక్ అయితే చేయకుండా. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ అండర్‌లో ఉన్నటువంటి మెట్రో రైల్వే కోల్‌కతా జోన్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. ఇది ప్యూర్‌లీ మనకు అప్రెంటిస్ నోటిఫికేషను. ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే కాదు. బట్ అప్రెంటిస్‌షిప్ చేయడం వల్ల ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే మీకు ఆల్రెడీ డీటెయిల్‌గా ఇదే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే మీరు వదిలేసేయండి ఈ నోటిఫికేషన్‌ని. బట్ ఎవరికన్నా మీకు తెలిసినటువంటి ఎవరైనా ఉంటారు కదా! వాళ్ళకి కూడా మన వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని అప్లై చేసుకుంటారు. థాంక్ యూ.